This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. కలెక్టరేట్లలో జాతీయ జెండాల ఆవిష్కరణ. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ప్రస్తుత ప్రాజెక్టు నీటి మట్టం 589.90 అడుగులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిమజ్జన వేడుకలు. గంగమ్మ ఒడికి చేరుతున్న గణపతులు. నిమజ్జనాల దృష్ట్యా మెట్రో సమయం పొడిగింపు. అర్ధరాత్రి 2 గంటల వరకు సేవలు కొనసాగింపు. ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా గణేశుడు సెక్రటేరియట్ ముందు నుంచి వెళ్లిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. జనసందోహంతో వెళ్తున్న భారీ గణపతిని డ్రోన్తో తీసిన దృశ్యాలు కనువిందు చేశాయి. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రో రైలు సమయం పొడిగించారు. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో పరుగులు తీయనుంది. ఈ మెట్రో రైళ్లు అన్ని మార్గాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు బయలుదేరున్నాయి. చివరి రైళ్లు రేపు అర్ధరాత్రి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఖైరతాబాద్, లక్డీ కపుల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. తమిళ కథానాయకుడు ధనుష్ నటనలోనే కాకుండా దర్శకత్వంలో కూడా తన ప్రతిభను కనపరిచారు. ఇటీవల ఆయన నటించి దర్శకత్వం వహించిన చిత్రం రాయన్ ఆకట్టుకుంది. దీంతో డైరెక్టర్గా, నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా కుబేరా అనే చిత్రంలో ధనుష్ నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. తెలుగు నిర్మాణ సంస్థ ఏషియన్ ఫిలిమ్స్ పతాకంపై సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంతోమంది పోరాటాలతోనే రాష్ట్రానికి విముక్తి లభించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, ఎమ్మెల్యేలు చిట్యం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ పాల్గొన్నారు. ప్రజలే తన ప్రపంచం, రాష్ట్ర ప్రగతి తన గమ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మార్గనిర్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలోనే భారతదేశంలో ఐక్యమైన 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పరిపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17 విశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతావనిలో 27 స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రానికి అవతరించిన తెలంగాణ నేడు తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు చేసిన తెలంగాణ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజల అధికారులు, అధికారులు,
జర్నలిస్టులు మరియు పక్షుల ప్రముఖ పాత్రికేయులకు శుభాకాంక్షలు. నూతనం విత్తనాలు బ్లాక్ మార్కెట్ చేస్తే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పంటల విత్తనాలు ఇదే విధంగా ఎరువులు కొరత లేకుండా సరిపడా నిల్వలు రైతులు అందుబాటులో ఉంచాం. జిల్లాలో 57,233 మంది రైతులకు 490 కోట్ల 4,000 రూపాయలు రుణమాఫీ చేసి రైతులను అప్పుగా విముక్తి కలిగించాం అని చెప్పడానికి చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవం చిత్రపటాలకు నివాళులు అర్పిస్తా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య సాగర్ గర్భంలో నిమజ్జనమయ్యాడు. ఆ క్రతువు చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. దీంతో సాగర నడిబొడ్డున సాగర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ జయ జయ ధ్వానాలు మార్మోగాయి. భక్తజనం చూస్తుండగానే కనురెప్పు పాట కాలంలో గంగమ్మ ఒడిలోకి ఆ పార్వతీ తనయుడు చేరుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈరోజు గణేష్ నవరాత్రిలో భాగంగా నిమజ్జనం జరుగుతున్నట్టు సందర్భం. ఈరోజే ఖైరతాబాద్ గణేశుడు కూడా నిమజ్జనమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా నగరం అంతా పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికీ నిమజ్జనం కొనసాగుతుందా? దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ నగరానికి దాదాపుగా 90,000 మంది పోలీసులను అయితే అరేంజ్ చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా పోలీసు అధికారులు ఇక్కడికి రావడం, ఈ యొక్క బందోబస్తులో పాల్గొనడం జరిగింది. పూర్తి స్థాయిలో గతంలో ఉన్న సీసీ కెమెరాల కంటే ఈసారి కేవలం ఒక్క ఏరియాకి దాదాపుగా 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికారులు ఎక్కడికక్కడ కూడా పహారా కాస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు బడా గణేశుడు నిమజ్జనం అయితే జరిగింది. చాలా ప్రశాంతంగా ఈ యొక్క నిమజ్జనం గతంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 4 గంటలు 6 గంటల సమయంలోనైతే సాయంత్రం సమయంలో ఎక్కువగా నిమజ్జనం జరుగుతూ ఉండేది. పొద్దున 4 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయినా కూడా ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి ఈ యొక్క ఏదైతే రద్దీ ఉంటుందో ఆ రద్దీ కారణంగా కావచ్చు, మిగతా పనుల కారణంగా కావచ్చు, చాలా ఆలస్యంగా ఈ యొక్క నిమజ్జనాలు అయితే ముగిసేవి. గత సంవత్సరం చూసుకుంటే దాదాపుగా 3:30-4 గంటల ప్రాంతాల్లోనైతే నిమజ్జనం జరిగింది. ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుడు 70 ఏళ్లు పూర్తి చేసుకొని ప్రశాంత వాతావరణంలోనైతే నిమజ్జనం జరగడం అయితే జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి అటు ఉత్సవ కమిటీ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, GHMCకి సంబంధించిన అధికారులు కూడా భారీ ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి సంబంధించి బడా గణేశుడి కోసం ప్రత్యేక క్రెయిన్ కూడా తెప్పించడం జరిగింది. ఇక బాలాపూర్ గణేశుడు కూడా కొద్దిసేపటి క్రితమే నిమజ్జనం జరగడం జరిగింది. అంతేకాకుండా ఈసారి అందరూ అంచనాలను బ్రేక్ చేస్తూ కూడా 30 లక్షల 1,000 రూపాయలకు బాలాపూర్ గణేశుడి యొక్క లడ్డు వేలం పాట కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయిలో
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా అన్ని విగ్రహాలు కూడా ఈ రోజు సాయంత్రం 7 గంటల లోపు కూడా పడిపోయే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,00,000 విగ్రహాలకు పైగా ఈ సంవత్సరం అధికారులు పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ యొక్క పూర్తి విగ్రహాలన్నీ కూడా ఈ రోజు సాయంత్రం 7 గంటల లోపు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే బడా గణేశులు అన్ని కూడా ఈ రోజు 6 గంటల లోపు పూర్తి స్థాయిలో నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల కూడా ఏదైతే సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. కేవలం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపుగా 150 మంది గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్న చెత్తని క్లీన్ చేయడం కావచ్చు, గణేశులు పడిన తర్వాత ఆ ప్రాంతాన్ని అంతా కూడా క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి అయితే దాదాపుగా సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనైతే 30,000 మంది పోలీస్ అధికారులను అడుగడుగున ఏర్పాటు చేయడంతో పాటు మఫ్టీలో కూడా 5,000 మంది పోలీస్ అధికారులను ఏర్పాటు చేసింది. ఇక షీ టీమ్స్ విషయానికి వస్తే మాత్రం దాదాపుగా 2,000 మంది షీ టీమ్స్ అధికారులను కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే దాదాపు ఈ ఆడపిల్లని ఏడిపించే ఆకతాయిలు ఎవరు ఉంటారో వారికి సంబంధించి 500 మంది ఇప్పటికే చేతికి చిక్కినట్లుగానైతే సమాచారం అందుతుంది. వారికి సంబంధించి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక గణేష్ నిమజ్జనాల విషయానికి వచ్చేసరికి అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు నిమజ్జనాలు అయితే జరుగుతాయి. ప్రశాంత వాతావరణంలో ఈ నిమజ్జనాలను జరుపుతున్నాము అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నిమజ్జనం చాలా ప్రశాంత వాతావరణంలో, అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ గణేశుడు కూడా పూర్తి స్థాయిలో నిమజ్జనమైన పరిస్థితి అయితే లడ్డుతో సహా స్వామివారు మునిగిపోయిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. సంపత్, అయితే లిఖిత, ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు? ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు? ఏదైతే ఈ నిమజ్జనం ఏరియా ఉందో అంటే సాగర్ వ్యాప్తంగా కూడా హుస్సేన్ సాగర్ ఏరియాస్ లో కొన్ని వెహికల్స్ ని అలో చేయకుండానైతే ముందస్తు చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మెట్రో సర్వీసులు రాత్రి 2 గంటల వరకు కూడా కొనసాగుతాయంటూ మెట్రో అధికారులు ఇప్పటికే తెలపడం జరిగింది. ఇక బస్సుల విషయానికి వస్తే 600 స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చాలా వరకు ఈ ట్రాఫిక్ ఏదైతే వినాయకులకు సంబంధించిన భారీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం వల్ల కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఎక్కువగా మెట్రో సర్వీసులని ఉపయోగించుకున్నట్లుగానైతే తెలుస్తుంది. గత సంవత్సరం మాత్రం దాదాపుగా కేవలం ఈ సాయంత్రం సమయంలో ఉపయోగించుకున్న మెట్రో సర్వీసులు 59,000 మంది మెట్రో సర్వీస్ ని ఉపయోగించుకుంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా వచ్చే ఈ భక్తులు ఎవరైతే ఉంటారో, పర్యాటకులు కావచ్చు, భక్తులు కావచ్చు, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే వాలంటీర్స్ ని ఏర్పాటు చేయడం కావచ్చు, వాటర్ సర్వీసు, మెడికల్ ఫెసిలిటీస్, అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాణసంచాలు, కొన్ని ఆంక్షలు కూడా విధించడం అయితే జరిగింది. బాణసంచాలు కావచ్చు, డీజేలు కావచ్చు పెట్టకూడదు, అంతేకాకుండా డ్రోన్లను ఉపయోగించకూడదు అనే ఆంక్షలు కూడా విధించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఆంక్షల వలన కొంతవరకు పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఉండే విధంగానైతే ఈ యొక్క ఆంక్షలు ఉన్నట్టుగా కూడా కొంతవరకు థ్యాంక్ యూ. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ తల్లి, గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన స్వాతంత్ర సమరయోధులందరికీ ఆయన జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రాంగణంలో జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 17కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రభుత్వం అధికారానికి రాగానే ప్రజా పరిపాలన వైపు అడుగులేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులు అందరికీ నా జోహారులు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన భువనగిరిలో వినాయకుడి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. చివరి రోజు కావడంతో గణేశుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాంప్రదాయ వస్త్రధారణతో నృత్యాలు చేశారు. వివిధ రకాల వేషధారణలు ఆకట్టుకున్నాయి. భారీ బందోబస్తు నడుమ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. जय बोलो गणेश महाराज की। నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ రోజు ఎంతో కీలకమైనదని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రం గర్వించదగ్గ స్థాయిలో ముందుకు సాగుతుందని నారాయణ అన్నారు. తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమైన నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మిర్యాలగూడ డివిజన్ ప్రజలకు, రైతులకు, ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కళాకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, ప్రజలందరికీ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసినది, తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది. మిర్యాలగూడ నుండి శ్రీ భీమిరెడ్డి నరసింహారెడ్డి, శ్రీ బొమ్మగాని ధర్మ భిక్షం, శ్రీ అరుట్ల రామచంద్రారెడ్డి, శ్రీ వడ్డం ఎల్లారెడ్డి, శ్రీ జిత్త రామచంద్రారెడ్డి, శ్రీ కట్కూరి రామచంద్రారెడ్డి, శ్రీమతి సుశీలాదేవి, శ్రీ సుదల్ల హనుమంతు, శ్రీ బొండుగల నారాయణ రెడ్డి వంటి ఎందరో త్యాగధనులు తెలంగాణలో స్వాతంత్ర్య ధ్యానాన్ని ప్రభావితం చేశారు. మనకి స్వాతంత్రం వచ్చినాక ఒక 5-10 years తర్వాత మనం చూసిన తెలంగాణ పోరాటం మొదలైంది. దీంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. పెద్ద మనుషులు ఒప్పందంలోని
రక్షణలు అమలు కావడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు మేధావులు ఉద్యమించారు. ఈ ఉద్యమంలో దాదాపు 300 మంది పైగా అమరవీరులు అయ్యారు. ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావం కోసం అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగం పోరాట యోధులకు స్వాగతం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా రికార్డయింది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 70,925 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 589.90 అడుగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కారే, అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా. కాబట్టి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రజలు ఆకాంక్షలు అనుగుణంగానే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. గౌరవ శ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక కాలంలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఐటీ మరియు అగ్రికల్చర్ వరకు అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మహిళలు ఉచిత సౌకర్యం, ఆరోగ్యశ్రీ సేవలకు 10 లక్షలు పెంచడం, రైతు రుణమాఫీ, గృహజ్యోతి, గృహలక్ష్మి వంటి పథకాల అమలు ప్రజలలో హర్షాతి వ్యక్తం చేస్తూ ఉంటున్నాయి. ప్రజాపాలన పేరట అభయాస్తం గ్యారంటీల అమలు శ్రీకారం చుట్టి అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వార్డులు అధికారులను పంపి గత సంవత్సరం డిసెంబర్ 28 నుండి జనవరి 26 వరకు తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాం. 6 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు, నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని మాట ఇవ్వడం జరిగినది. 6 గ్యారంటీలను నిక్కచ్చితంగా అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వము ఆర్నిశలు కృషి చేస్తుందని చెప్పడానికి. కామారెడ్డి జిల్లా రాజంపేటలో హిందూ దళ్ యూత్ ఆధ్వర్యంలో వెండి వినాయకుడిని ప్రతిష్ఠించారు. 3 కిలోల వెండితో చేసిన ఈ గణేశుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఏటా వినూత్నంగా విగ్రహాలను తయారు చేస్తున్నట్టు యూత్ సభ్యులు తెలిపారు. ఈ ఏడాదితో 15 వసంతాలు పూర్తి చేసుకున్నట్లు కమిటీ సభ్యులు చెప్పారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.
బాగానే ఉన్నారు, ప్రపంచంతో పోటీ పడుతున్నారు, విద్యారంగంలో చక్కగా రాణిస్తున్నారు. కానీ ఆటల్లోనే కొంత వెనుకబడుతున్నారు, ప్రపంచంలో అంతగా పోటీ పడలేకపోతున్నారు. దీనికి కారణం ఈ రంగంలో విద్యారంగానికి ఉన్నట్లు ప్రోత్సాహం కానీ అనంతరం ఉపాధి అవకాశాలు కానీ లేకపోవడమేనని చెప్పవచ్చు. ఇకపై క్రీడలకు పెద్దపీట వేసే క్రమంలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లను సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలోని స్పోర్ట్స్ హబ్ లో దీన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపు 200 ఎకరాల్లో స్థాపించనున్న వర్సిటీలో డజన్కు పైగా స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటవుతాయి. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు స్పోర్ట్స్ సైన్స్ మెడిసిన్ సెంటర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దీనికి అనువైన స్థలం కోసం హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను పరిశీలిస్తున్నారు. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సియోల్లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. 1976లో ప్రారంభించిన ఆ వర్సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాతి క్రీడా వర్సిటీగా నిలిచింది. ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో దక్షిణ కొరియా 32 పతకాలు సాధించగా వాటిలో 16 పతకాలు కొరియన్ క్రీడా వర్సిటీ క్రీడాకారులే తెచ్చారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీకి కొరియన్ క్రీడా వర్సిటీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనుంది. 2028లో లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఆ ఒలింపిక్స్ లో మన దేశం పనితీరు మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది. హకీంపేట్, గచ్చిబౌలిలోని 200 ఎకరాల క్యాంపస్లతో పాటు అన్ని క్రీడా స్టేడియాల్లో మౌలిక సదుపాయాలు ఒలింపిక్స్ గ్రేడ్ కు సమానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్ లో మన వాళ్ళు సత్తా చాటే దిశగా శిక్షణ కొనసాగాలని, క్రీడాకారులు మంచి నైపుణ్యం సాధించాలని ఫోర్సైట్స్ టీవీ ఆకాంక్షిస్తుంది. భగభగమండే సూర్యుణ్ణి కమ్మేయాలని చూసి చీకటి యుగయుగాలుగా ఏనాడు నెగ్గిందిలేదు. అలాంటి పరదాలను చీల్చుకుంటూ ఉదయించిన సూర్యులను ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం ఫోర్సైట్స్ టీవీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ జిందగీ నా బిలేగి దుబారా. నిప్పుల కొలిమిలో రగిలితేనే మేలిమి బంగారం పుట్టుకొస్తుంది. గొంగళి పురుగులా నలిగితేనే సీతాకోక నెట్టుకొస్తుంది. నైరాశ్యానికి కలిగిన అవమానాలే తమ ఆభరణాలుగా ధరించి, వైరాగ్యానికి తగ్గిన అనుమానాలే తమ అనుకూలాలుగా రచించి, మనిషి స్థాయి నుంచి మహర్షి స్థానానికి ఎదిగిన విజేతల ప్రయాణాన్ని పలకరించబోతోంది ఫోర్సైట్స్ టీవీ. దానికి ప్రతిరూపమే జిందగీ నా మిలేగి దుబారా. డిజిటల్ యుగంలో పనేదైనా సరే వేగంగా జరగాల్సిందే. కూర్చున్న చోటే ప్రపంచాన్ని చుట్టి వచ్చే సదుపాయం కల్పిస్తుంది ఇంటర్నెట్. ఒక్కసారి దీనికి అలవాటు పడ్డ తర్వాత కాస్త అంతరాయం కలిగినా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే పాకిస్తాన్లోని ఇంటర్నెట్ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. అదేంటో చూద్దాం. మనం కంప్యూటర్ పైన గానీ, ల్యాప్టాప్ పైన గానీ, చివరకు అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ పైన గానీ నెట్ వాడుతున్నప్పుడు మనకు కావాల్సిన పని సులభంగా అవుతుంది. అయితే అప్పుడప్పుడు నెట్ సమస్య వచ్చి పనులు ఆలస్యం అవుతాయి. మనకు కావాల్సిన పని వాయిదా వేసుకోవాల్సిందో లేక నెమ్మదిగా చేసుకోవాల్సిందో అయితే పర్వాలేదు. కానీ అత్యవసర పరిస్థితి అయితే ఆ చికాకే వేరు. అలాంటప్పుడు నెట్ నత్తతో పోటీ పడుతుందని చెబుతాం. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఇంటర్నెట్ వేగం కూడా నత్తతోనే పోటీ పడుతుందట. ఫలితంగా అక్కడి లక్షలాది మంది ఇంటర్నెట్ యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ లో ప్రస్తుతం వినియోగదారులకు వాట్సాప్ సందేశాలు, ఈమెయిల్స్ మొదలుకొని ఆన్లైన్ లావాదేవీల వరకు ఏ ఒక్కటి కూడా సకాలంలో పూర్తి కాని దుస్థితి. అందుకు కారణం ఇంటర్నెట్ వేగం మందగించడమే. లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులపై దీని ప్రభావం పడుతుండటంతో పాటు వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. కొన్ని రోజులుగా ఈ సమస్య తీవ్రమైందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వేగం దాని సాధారణ సామర్థ్యంలో సగానికి పడిపోయిందని నిపుణులు అంచనా వేశారు. దీని వెనుక ప్రభుత్వ పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఈమెయిల్స్, వాట్సాప్ సందేశాలు పంపలేని దుస్థితి నెలకొందని నెటిజన్లు వాపోతున్నట్టు సమాచారం. ఆసుపత్రులు, వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బలహీనంగా మారిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ పరిణామాలతో $300 మిలియన్ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఐటీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ సాఫ్ట్వేర్ హౌస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది కాస్త ఇంటర్నెట్ మందగమనానికి దారితీస్తుందని ఆరోపిస్తుంది. గత వారంతో పోలిస్తే ఇంటర్నెట్ వేగం ఇప్పుడు 40% తక్కువగా ఉందని, ఒక్కొక్కసారి ఇది 80% కూడా చేరుకుంటుందని ఇస్లామాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే దీని వెనుక ప్రభుత్వ పాత్ర ఉందన్న వాదనను పాకిస్తాన్ ఐటీ శాఖ మంత్రి ఖండించారు. VPN వాడకం వల్ల కొన్ని సందర్భాల్లో ఫోన్లలో ఈ సమస్య తలెత్తుతుందన్న మంత్రి సమస్యకు మూల కారణాన్ని కనుగొనేందుకు అధికారులు పనిచేస్తున్నారని, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పాకిస్తాన్ లో 11 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపు సగం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సోషల్ నెట్వర్క్లను ఎక్కువ వినియోగిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపింది. అప్పటి నుంచి వాటి వినియోగం విషయంలో నెటిజన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ వేగం కూడా పడిపోయింది. ఇంటర్నెట్ వేగం పడిపోవడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం కలిగించే అంశమే. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భారత అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని దాటేసి తొలి స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ను వెలువరించింది. గత 5 ఏళ్లుగా మన దేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారని తాజాగా విడుదలైన హురూన్ ఇండియా నివేదిక పేర్కొంది. దేశంలో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారని, ఏడాదిలో 29% పెరుగుదల నమోదైందని తెలిపింది. అదే సమయంలో చైనాలో వీరి సంఖ్య 25% మేర తగ్గిందని పేర్కొంది. జూలై 31 నాటి గణాంకాలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించింది. హురూన్ ఇండియా వెలువరించిన జాబితాలో 11.61 లక్షల కోట్ల రూపాయల సంపదతో అదానీ అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాదిలో ఆయన సంపద ఏకంగా 95% పెరిగినట్లు నివేదిక తెలిపింది. 10.14 లక్షల కోట్ల రూపాయలతో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. HCL టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్, ఆయన కుటుంబం 3.14 లక్షల కోట్ల రూపాయలతో మూడో స్థానంలో నిలిచింది. సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ ఉనావాలా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘీ ఆ తర్వాత 4-5 స్థానాలు దక్కించుకున్నారు. కుమార మంగళం బిర్లా, గోపిచంద్ హిందూజా, రామకృష్ణ దమానీ, అజిమ్ ప్రేమ్జీ, నీరజ్ బజాజ్ టాప్ 10 జాబితాలో నిలిచారు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హురూన్ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద 7,300 కోట్ల రూపాయలుగా నివేదిక పేర్కొంది. షారూక్ సంపద పెరుగుదలలో కోల్కతా నైట్ రైడర్స్ లో వాటాలు, తన సొంత